సో ఇక్కడ మనకి ఏంటంటే ప్రాబ్లం మీకు అవపడుతుంది కదా. సో ఇక్కడ ఏంటంటే 1 - x / 1 + x. సో దీన్ని మనం ఏ మెథడ్లో చేయాలి? u/v మెథడ్ కాదు. u/v మెథడ్ డిఫరెన్షియేషన్లో ఉంటుంది, ఇంటిగ్రేషన్లో ఉండదు. u/v మెథడ్ అనేది డిఫరెన్షియేషన్లోనే ఉంటుంది. u/v ఓన్లీ డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్లో ఉండదు. సో దీన్ని ఏం చేయాలి మనం? సో ఇది ఏం మెథడ్ అంటే రేషనలైజేషన్ మెథడ్ తోటి చేయాలి. ఓకే, రేషనలైజేషన్ అంటే ఏంటి? న్యూమరేటర్ తోటి మల్టిప్లై చేయాలి. సో ఇంటిగ్రేషన్ 1 - sin x / 1 + sin x ఇంటూ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ 1 - sin x / 1 + sin x, 1 - sin x ఇంటూ dx. సో ఇక్కడ ఏంటి? ఇదొక టర్మ్ సేమ్ టర్మ్స్ కాబట్టి స్క్వేర్ అవుతాయి. 1 - sin x హోల్ స్క్వేర్. సో కింద ఏంటి? a + b ఇంటూ a - b, ఇది మైనస్ a + b ఇంటూ a - b, a² - b² అంటే 1² - sin స్క్వేర్ dx. ఓకే, 1 - sin స్క్వేర్ θ అంటే cos స్క్వేర్ θ. ఓకే, సో 1 - sin x హోల్ స్క్వేర్ మైనస్ cos స్క్వేర్ x dx. దీన్ని మనం స్ప్లిట్ చేయాలి, ఎందుకంటే స్క్వేర్ అంటే డైరెక్ట్ మనం స్ప్లిట్ చేయలేం, డైరెక్ట్ దీనికి ఇంటిగ్రేషన్ చేయలేం కాబట్టి కంపల్సరీ దీన్ని స్ప్లిట్ చేయాలి. సో స్ప్లిట్ చేస్తూ ప్రతి టర్మ్కి ఇక్కడ స్ప్లిట్ చేసుకుంటే ఇది a - b హోల్ స్క్వేర్ కదా. స్ప్లిట్ చేసినప్పుడు ఏంటి? ప్రతి ఒక్క టర్మ్కి ఏమవుతుంది? ఇది కామన్ వస్తుంది. సో కాబట్టి నేను డైరెక్ట్ రాస్తున్నా. ఫస్ట్ 1² అంటే 1. ఓకే, 1/cos స్క్వేర్ x ఇంటూ dx, లేదంటే బ్రాకెట్ పెడదాం. a² + b² అంటే sin స్క్వేర్ x బై కామన్ cos స్క్వేర్ x కామన్ ప్లస్ నెక్స్ట్ ఏంటి? 2 ఇంటూ a అంటే 1, b అంటే sin x బై cos స్క్వేర్ x ఇంటూ dx. సో a² + b² - 2ab. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. 1/cos స్క్వేర్ x అంటే sec² x, ఎందుకంటే ఇంటిగ్రేషన్లో 1/cos స్క్వేర్ xకి లేదు, ఎక్కడ లేదు. సో కాబట్టి మనం sec² x అని రాసుకోవాలి. 1/cos స్క్వేర్ అంటే sec² అవుతుంది. ప్లస్ sin స్క్వేర్ / tan స్క్వేర్ అంటే sin స్క్వేర్ / cos స్క్వేర్ అంటే tan స్క్వేర్ x ప్లస్ సారీ ఇక్కడ ప్లస్ కాదు మైనస్ 2 ఇంటూ ఇక్కడ cos స్క్వేర్ x కదా. సో cos స్క్వేర్ x అంటే 2 కాస్లు ఉంటాయి. sin/cos అంటే ఏమో tan అవుతుంది, 1/cos అంటే ఏమో sec అవుతుంది. ఏం కాదు, ఇది ఇక్కడ వరకు. ఓకే, ఇది ఇక్కడ వరకు. బట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం స్ప్లిట్ చేసుకుంటే tan స్క్వేర్ xకి ఫార్ములా లేదు, ఇంటిగ్రేషన్ ఫార్ములా లేదు. సో కాబట్టి నేను ఇక్కడ నీకు ఒక స్టెప్లోనే చెప్తున్నా, ఎందుకంటే నేను చేసుకుంటూ వెళ్ళిపోతే నాకు తెలుసు కాబట్టి నేను చేస్తాను, నీకు కష్టమైతే. sec² x బ్రాకెట్ పెట్టేసుకో. బ్రాకెట్ పెట్టకపోతే dx ప్రతిదానికి రాయాలి, బ్రాకెట్ పెడితే ఒకసారి రాసుకుంటే అయిపోతుంది. ప్లస్ tan స్క్వేర్ xకి మనకి ఇంటిగ్రేషన్ లేదు. ఓకే, సో కాబట్టి దాన్ని మనం ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్లో sec² x - 1 అని రాసుకోవాలి. -2 tan x ఇంటూ sec x ఇంటూ dx అయిపోయిందా. నెక్స్ట్ ఇక్కడ మనకు ఓకే అన్ని సైన్స్ కరెక్ట్ ఉంది. sec² xకి ఇంటిగ్రేషన్ ఏంటి? tan x ప్లస్ sec² xకి ఇంటిగ్రేషన్ ఏంటి? tan x. ఓకే, 1కి ఇంటిగ్రేషన్ ఏంటి? మైనస్ x. ఓకే, మైనస్ 2 tan x sec xకి ఇంటిగ్రేషన్ ఏంటి? sec x అనుకుంటా ప్లస్ c. సో అంటే ఏమవుతాయి? 2 tan x మైనస్ sec x మైనస్ x ప్లస్ c. ఇది ఆన్సర్. సో ఈ ప్రాబ్లం ఏంటంటే UV మెథడ్ ఇంటిగ్రేషన్, UV మెథడ్ ఇంటిగ్రేషన్ అని ఎందుకు రాస్తానంటే యూవీ మెథడ్ డిఫరెన్షియేషన్ కూడా ఉంది కాబట్టి. ఓకే, సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే
LIATE లైయేట్ చూసుకోవాలి. లైయేట్ లాగరిథమిక్ టర్మ్ ఉందా ఇందులో? లేదు. లాగ్ టర్మ్ ఉందా? లేదు, ఇక్కడ లేదు. నెక్స్ట్ ఇన్వర్స్ టర్మ్ ఉందా? సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్ లేదు. ఆల్జిబ్రిక్ టర్మ్ ఉందా? ఆల్జిబ్రిక్ టర్మ్ లేదు. ఆల్జిబ్రిక్ టర్మ్ ఇదే అవుతుంది. ఓకే, ఎందుకంటే ట్రిగ్నోమెట్రిక్ టర్మ్స్ ఇక్కడ లేవు. లాస్ట్ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఇది ఒకటి. సో కాబట్టి మనకి ఎక్స్పోనెన్షియల్ టర్మ్ వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తాం, డైరెక్ట్ u ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్ డివి ఈక్వల్స్ టు మిగిలిన టర్మ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి, సారీ యూని డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, డియు ఏ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి? ఏ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్. ఏ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. ఏ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ. ఓకే, ఈ పవర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? ఈ పవర్ ఎక్స్. ఓకే, ఫార్ములా ఏంటి? యువి మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ విడియు. యు అంటే ఏంటి? యు ఎక్కడ ఉంది? ఇది. వి అంటే ఏంటి? ఇది. ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి అంటే ఏంటి? ఇది. ఈ పవర్ ఎక్స్. డియు అంటే ఇది. ఓకే, ఇది యాక్చువల్గా చిన్న ప్రాబ్లం కాదు, పెద్ద ప్రాబ్లం ఇది, బట్ చేద్దాం. ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ ఇంటూ ఈ పవర్ ఎక్స్. సో ఇక్కడ నుంచి నేను ఏం చేస్తున్నా అంటే ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ లాగ్ ఏ అనేది కాన్స్టెంట్, అంతే కదా. సో ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, ఓకేనా, ఇంటూ డిఎక్స్. ఇక్కడ చూడు, మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయినామో మళ్ళీ అదే రిపీట్ అయింది ఇక్కడ. సో మనం ఎక్కడి నుంచో స్టార్ట్ అయినామో అక్కడి వరకే వచ్చింది. అంటే ఏంటి? ఇది సపోజ్ దీన్ని ఐ అనుకుందాం. యూవీ మెథడ్ ఇంటిగ్రేషన్లో ఇది ఐ ప్రాబ్లం. దీన్ని మనం సమ్ ఐ అని చెప్పేసి అనుకుంటాం. అంటే ఐ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ లాగ్ ఏ ఇంటూ సమ్ వచ్చింది. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ఈ ప్లేస్లో ఐ అని రాసుకుంటాం, ఎందుకంటే మళ్ళీ అదే వచ్చింది కాబట్టి. ఓకే, ఐ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ మైనస్ లాగ్ ఏ ఇంటూ ఐ. దీని నుంచి మనకు కావాల్సింది ఏంటి? ఐ కావాలి. ఐ ఈక్వల్ టు ఏంటి రాసుకోవాలి. సో రాసుకోవాలంటే మనం ఏం చేస్తాం, ఇది మైనస్ టర్మ్ కదా, ఇటు వస్తే ప్లస్ టర్మ్. ఓకే, ఒక్క నిమిషం. ఐ కామన్ తీసుకుంటే ఈ మైనస్ టర్మ్ అటుపోతే ప్లస్ టర్మ్ 1 ప్లస్ లాగ్ ఏ ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, అంతే కదా. ఈ మైనస్ ఇటు వచ్చింది, కామన్ తీసిన. సో ఇప్పుడు ఐ ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్ లాగ్ ఏ. క్లియర్? అంటే మనకు ఇక్కడ ఏంటి, ఏ ఐ ఈక్వల్స్ మనకు కావాల్సింది ఐ, అంటే దీనికి సొల్యూషన్ కావాలి. సో దానికి ఒక పేరు పెట్టేసుకొని దాని ఈక్వల్ టు ఏమొస్తుందో అది రాసుకుంటాం. సో ఏ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ బై 1 ప్లస్ లాగ్ ఏ. సో దీని నుంచి ఇక్కడ పవర్ సేమ్ కాబట్టి మనం పవర్ కామన్ తీసుకో మన ఇష్టం అది. డిఎక్స్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఇందులో చేయడానికి సింప్లిఫికేషన్ మెథడ్ ఏం లేదు, జస్ట్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ ప్లస్ బి ఇలా చేయడానికి ఏం లేదు. బట్ ఏంటంటే డైరెక్ట్ మనం ఆన్సర్ చేస్తే చాలా కాంప్లెక్స్ అవుతుంది. ఫస్ట్ ఒక్కొక్క స్టెప్ చేయాలి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab డిఎక్స్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే tan స్క్వేర్కి ఇంటిగ్రేషన్ లేదు, cot స్క్వేర్కి ఇంటిగ్రేషన్ లేదు. ఓకే, అవి ఇక్కడ నేను రాస్తున్నా డైరెక్ట్. సో కాబట్టి ట్రిగ్నోమెట్రిక్ ఎక్స్ప్రెషన్లో tan స్క్వేర్ని sec స్క్వేర్ x మైనస్ 1 అని రాసుకోవచ్చు, ప్లస్ cot స్క్వేర్ని cosec స్క్వేర్ x మైనస్ 1 అని రాసుకోవచ్చు. ప్లస్ టాన్కి కాట్కి పడదు, క్యాన్సల్ అవుతుంది. tan ఈక్వల్స్ 1 బై సారీ కాట్ అంటే 1/10 కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ 2
ఇంటూ డిఎక్స్. ఓకే, ఇప్పుడు మనకు అన్ని ప్లస్లు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. సెక్స్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ టాన్ ఎక్స్. ఓకే, మైనస్ 1కి ఇంటిగ్రేషన్ ఎక్స్ ప్లస్ కోసెక్స్ స్క్వేర్ ఎక్స్కి ఇంటిగ్రేషన్ ఏంటి మైనస్ కాట్ ఎక్స్ మైనస్ 1కి ఇంటిగ్రేషన్ ఏంటి ఎక్స్, 2కి ఇంటిగ్రేషన్ ఏంటి కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ ఎక్స్. 2 అలానే ఉంటుంది, ఎక్స్ రాసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడు మైనస్ ఎక్స్ మైనస్ 2x క్యాన్సిల్ అంటే టాన్ ఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి. అంతే. సో ఇక్కడ ఏంటంటే కంపల్సరీ గుర్తుపెట్టుకో, డినామినేటర్ కనుక ఒకటే టర్మ్ ఉంటే కామన్ అవుతుంది రెండింటికి. ఓకే, 1/x మైనస్ √x/x ఇంటూ డిఎక్స్. ఓకే, నెక్స్ట్ ఏంటి దీన్ని స్ప్లిట్ చేసుకోవాలి. 1/x ఇంటూ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ √x/x ఇంటూ డిఎక్స్. ఓకే, సో గుర్తుపెట్టుకో √x/x ఏమవుతుందంటే 1/√x అవుతుంది. √x/x ఈక్వల్స్ టు 1/√x అవుతుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ x/√x అయితే దాని ఆన్సర్ √x అవుతుంది. అంటే ఆ ప్లేస్లో మనం ఇది రాసుకోవాలి సింప్లిఫికేషన్. అది ఎట్లా అంటే ఇప్పుడు √x తీసుకో, కింద x ఉంది కదా, దీన్ని ఏం చేస్తావు √x ఇంటూ √x అని రాస్తావు. సో అప్పుడు √2 క్యాన్సిల్ అయితే 1/√x అని వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా ఈ ఎక్స్ను నేను కనుక √x ఇంటూ √x రాసుకుంటే క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అయితే √x మిగులుతుంది. సో ఇది డైరెక్ట్ సింపుల్గా గుర్తుపెట్టేసుకుంటే అయిపోతుంది, డైరెక్ట్ ఇక్కడ రాసుకుంటే అయిపోతుంది. ఇంటిగ్రేషన్ 1/x dx మైనస్ ఇంటిగ్రేషన్ 1/√x ఇంటూ డిఎక్స్. ఓకే, తర్వాత ఏంటి 1/x అంటే log x అని మనకు తెలుసు, కానీ దీన్ని ఫస్ట్ సింప్లిఫై చేయాలి, డైరెక్ట్ రాయదు, కష్టమవుతుంది. 1/√xకి ఇంటిగ్రేషన్ ఆల్రెడీ లేకపోతే డైరెక్ట్ ఉంటుంది ఫార్ములా. 1/√xకి ఇంటిగ్రేషన్ 2√x. సో log x మైనస్ 2√x ప్లస్ సి. ఈ ప్రాబ్లంలో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఫస్ట్ ఈ ప్రాబ్లం వరకు ఈ టర్మ్ని మనం సింప్లిఫై చేయాలి. కొన్ని సిచ్యువేషన్లో ఇదే డైరెక్ట్ ప్రాబ్లం అడుగుతాడు. ఎట్లా అడుగుతాడు, డైరెక్ట్ √1 ప్లస్ sin 2x అని చెప్పేసి అంటాడు. రెండింటికి చేయాల్సింది ఒకటే, ఏం చేయాలి రూట్ని క్యాన్సిల్ చేయాలి. రూట్ని క్యాన్సిల్ చేయాలంటే ఫస్ట్ ఇంటిగ్రేషన్ పెట్టి sin 2xకి ఒక ఫార్ములా ఉంటుంది. బట్ 1కి మనం ఇదంతా ఇందులో ఏం చేయాలి, మనం ఏంటి రూట్ క్యాన్సిల్ కావాలి. క్యాన్సిల్ అయితే అప్పుడు మనం ఏదైనా సింప్లిఫై చేయొచ్చు. క్యాన్సిల్ కావాలంటే ఫస్ట్ ఏం చేయాలి, sin 2xకి ఏదైనా ఫార్ములా ఉంటే రాయాలి. 1కి ఏం ఫార్ములా పెడితే మనకు క్యాన్సిల్ అవుతాయి అంటే మనకు ఐడియా ఉండదు, కానీ సిమిలర్ టు సైన్ ఉండేటట్టు చూసుకోవాలి. సో ఇక్కడ మనకు ప్లస్ 2 sin x cos x. ఓకే, 2 sin x cos x, sin 2θ అంటే 2 sin θ cos θ. 1 ప్లేస్లో సిమిలర్ టర్మ్స్ ఉండేటట్టు sin square θ ప్లస్ cos square θ అని రాసుకుంటే అప్పుడు ఏమవుతుంది √a² ప్లస్ b² ప్లస్ 2ab. ఓకే, అంటే మొత్తం టోటల్ ఏమవుతుంది a+b². ఏ అంటే ఏమో sin x, b అంటే ఏమో cos x dx. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఏం మిగిలింది sin x cos x అని మిగిలింది. ఓకే, sin x ప్లస్ cos x ఇంటూ dx. ఓకే, ఇక్కడ వరకు వదిలేస్తే ఇక్కడ మనం ఇక్కడ సింప్లిఫై చేసుకోవచ్చు. లేదు దీన్ని ఫర్దర్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇది వేరే ప్రాబ్లం అవుతుంది. సో నేను ఏం చేస్తాను, ఇంటిగ్రేషన్ cos x ప్లస్ sin x బై ఇక్కడ దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది sin x cos x అని వచ్చింది. cos x అంటే పైన sin x cos x, కింద sin x cos x క్యాన్సిల్ అయిపోతాయి. ఏమవుతాయి 1 dx. ఓకే, 1 dx అంటే ఏమవుతాయి ఆన్సర్ x ప్లస్ సి. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతాయి, ఇక్కడ ఇంటిగ్రేషన్ చేస్తే సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ cos x ప్లస్ కాస్కి ఇంటిగ్రేషన్ sin x ప్లస్ సి. ఓకే.
ఇదే మనకు ఒక నిమిషం, ఇదే ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఇక్కడ ప్లస్ ఉంది కదా, సేమ్ ఇదే ప్రాబ్లం మైనస్లలో కూడా ఉంటుంది. సేమ్ ఇదే ప్రాబ్లం మైనస్లలో ఉంటుంది. సో అప్పుడు ఏమైతే సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. సింప్లిఫికేషన్ ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. ప్లస్ అవుతుంది, ఇంటిగ్రేషన్ అవుతుంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటూ వెళ్ళిపోతే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అయితే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతుంది. సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ లాస్ట్కి అయితే మళ్ళీ ఇంటిగ్రేషన్ మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది సార్. మళ్ళీ ఇంటిగ్రేషన్ చేయాలి, దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. ఇక్కడ సింప్లిఫికేషన్ ఏది వచ్చింది, దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తే సంథింగ్ వాల్యూ వస్తుంది. ఓకే, దీని సింప్లిఫికేషన్ వచ్చేసి సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్. ఓకే, ఈ బేసిస్ మీద ఇక్కడ ఏమైనా ప్రాబ్లం అడిగితే సైన్కి ఇంటిగ్రేషన్ ఏంటి మైనస్ కాస్ ఎక్స్ కదా, కాస్కి ఇంటిగ్రేషన్ ఏంటి సైన్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం మైనస్ కామన్ తీయచ్చు, కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, సారీ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, సో ఒకవేళ ఇక్కడ మనకు సేమ్ ఇదే ప్రాబ్లం ఇక్కడ మనకి ఇక్కడ మైనస్ వచ్చిందనుకో, ఇక్కడ మైనస్ ఉందనుకో, ఇదే ప్రాబ్లం. అప్పుడు ఏమైతే ఇంటిగ్రేషన్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, న్యూమరేటర్లో కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఉంటుంది. డినామినేటర్లో మనం ఏం చేస్తాం, ఒక మైనస్ సైన్ పెట్టుకుంటాం, ప్లస్ కాస్ ఎక్స్. టర్మ్స్ ఎట్టున్నా క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు ఏమైతే -1 అవుతుంది. -1 ఇంటిగ్రేషన్ ఏమైతే మైనస్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఒక్క మైనస్ తోటి మనకు ఒకటేమో మైనస్ ఎక్స్ వచ్చింది, ఒకటేమో ప్లస్ ఎక్స్ వచ్చింది. ఓకే, ఇట్లా ఉంటుంది ప్రాబ్లం. ఇదంతా ఒకటే ప్రాబ్లం, ఇదంతా ఒకటే మెథడ్, దీనిలో వేరియేషన్స్. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ రెండు ప్రాబ్లమ్స్ కంపల్సరీ మనకు వేరేలాగా వస్తాయి. సేమ్ ఇంతకుముందు చెప్పిన లాగానే వేరేలాగా వస్తాయి. ఇక్కడ ఏంటి, ఒకటేమో 1 - cos 2x, ఇంకోటేమో 1 + cos 2x. ఈ రెండింటికి ఒకటే ఒక ఫార్ములా ఉంటుంది, cos 2xకి ఫార్ములా. సో cos 2x దీనికి ఏం ఫార్ములా రాసుకోవాలి, రెండు ఉంటాయి. ఒకటేమో 1 - 2 sin square x ఒకటి, ఇంకోటేమో 2 cos square x -1 ఒకటి. ఓకే, ఇక్కడ మనం 1 క్యాన్సిల్ అయ్యేటట్టు ఏదో ఒక ఫార్ములా రాసుకోవాలి. ఇక్కడ 1 క్యాన్సిల్ కావాలి అంటే ఇది రాసుకుంటే అవుతుందా, కాదు, ఇది రాసుకోవాలి. ఈ cos 2x ప్లేస్లో ఇది రాసుకుంటే మనకి ఇక్కడ 1 క్యాన్సిల్ అవుతుంది. చూడు, √1 - 2 sin square x dx. సో 1 ఈ బ్రాకెట్స్ ఓపెన్ చేసేస్తే 1 - 1 క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, అప్పుడేమైతే √sin square x. ఓకే, సో √2 ఏమైతే బయటకు వస్తుంది. ఇంటిగ్రేషన్ sin square x, యాక్చువల్లీ ఇది ఐపీ మోడల్లో ఇదంతా రాయాలి, dx. sin xకి ఇంటిగ్రేషన్ cos x మైనస్ cos x ప్లస్ సి. ఓకే, ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ చూడు, ఇక్కడ 1+ ఉంది, ఇక్కడ 1+ ఉన్నాయంటే మైనస్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో ఇక్కడ మైనస్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది. నేను రాయట్లేదు, డైరెక్ట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు మనకు మిగిలేది ఏంటి, 2 cos square x dx. √2 క్యాన్సిల్ అవుతాయి, ఆ √2 బయటకు వస్తాయి, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అవుతాయి. సో cos x మిగులుతాయి. ఓకే, √2 cos xకి ఇంటిగ్రేషన్ ఏంటి sin x. ఒక మైనస్ తోటి, ఒక్క ఫార్ములా చేంజ్ తోటి మనకు ఆన్సర్లు మొత్తం చేంజ్ అవుతాయి. ఒకటి కంపల్సరీ 1 ఎట్లా క్యాన్సిల్ చేసుకోవాలి అంటే మనకేంటి, ఫార్ములా ఇట్లా ఉన్న ఫార్ములాస్కి ఎట్లా రిలేట్ చేసుకోవాలి, గది చూసుకోవాలి. సో ఈ ప్రాబ్లంలో ఏంటంటే ఎప్పుడైనా లార్జెస్ట్ టర్మ్ ముందు రాసుకోవాలి, స్మాలెస్ట్ టర్మ్ అంటే cos 2x 2x కానీ 3x కానీ ఆ లార్జ్ టర్మ్ ఏది ఉంటుందో ముందు రాసుకోవాలి, తర్వాత ఇక్కడ రాసుకోవాలి. సో డిపెండింగ్ అపాన్ కాస్ సైన్ సైన్ కాస్ సైన్ ఫార్ములాస్ ఉంటాయి. సో ఇక్కడ 2 కాస్ ఉన్నాయి కాబట్టి cos A cos B. cos A cos B ఫార్ములా ఏంటి, 1/2 cos A + B cos A - B. సో అంటే 1/2 రాసుకోవాలి, cos A + B 2x + x
ఓకే, ప్లస్ కాస్ ఏ మైనస్ బి 2x మైనస్ ఎక్స్. ఓకే, ఇది డిఎక్స్ అని రాసుకున్న తర్వాత 1/2 3x కాస్ 3x ప్లస్ 2x మైనస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే, 1/2 కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ 3x. ఎక్స్ ముందు ఎంత ఉంటే అంత వాల్యూ డినామినేటర్లో రాసుకోవాలి. ఇక్కడ కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్ ముందు ఎంత ఉంది 1 అంటే 1 రాసినా రాయకుండా 1 ప్లస్ 6